సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు గ్రామంలో భద్రకాళి సేవా సమితి స్థాపకుడు వడ్ల కిట్టు ఆధ్వర్యంలో అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పటాన్చెరు పట్టణంలో రాఘవేంద్ర కాలనీలో ఉన్న చెన్నకేశ్వర స్వామి మరియు ఆంజనేయ స్వామి మందిరంలో భద్రకాళి సేవా సమితి స్థాపకుడు వడ్ల కిట్టు మరియు సభ్యుల ఆధ్వర్యంలో హనుమాన్ మందిరంలో అయోధ్యలో రామ్లల్లా బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఘనంగా చెన్నకేశవ స్వామి మరియు హనుమాన్ మందిరంలో పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచం, భారతదేశం, రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాలలో అంతా రామమయం, జగమంతా రామమయం అనే నినాదం తప్ప ఇంకా ఏది వినిపిస్తలేదు. గాన భజన కార్యక్రమాన్ని నిర్వహించాము. భారతదేశ ప్రజలు 500 సంవత్సరాల నిరీక్షణ ఫలితమే ఈ రామ మందిర నిర్మాణం. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలు గర్వపడే విధంగా ప్రపంచంలో 3వ వింతగా అయోధ్య రామ మందిరాన్ని నిర్మించారు. जय श्रीमन्नारायण, जय श्री राम, जय हनुमान. నిన్న జరిగిన అయోధ్య రామ మందిర్ నిర్మాణ సందర్భంగా శ్రీ పటాన్చెరు గ్రామంలో రాఘవేంద్ర కాలనీలో వెలిసిన శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో భద్రకాళి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చాలా అగ్రగణ వైభవంగా జరుగుతుంది. తీర్థప్రసాదాలు తీసుకొని అన్నదానక్రమం జరిగి పాల్గొన్నారు. చాలా సంతోషకరం. ఆ శ్రీరామచంద్రుడు, ఆ పరమశివుడు మాకు ఆశీర్వాదాలు ఇస్తే మేము అర్పితంగా చాలా ఎదిగితే ఇలాంటి కార్యక్రమాలు మేము చాలా చేస్తాం. భద్రకాళి సేవా సమితి ఆధ్వర్యంలో చాలా సేవలు చేయాలని చాలా కోరిక ఉన్నది. ఆ పరమాత్ముడు, మా అన్నలు, పెద్దలు మాకు సహకరిస్తే ఖచ్చితంగా చేస్తామని సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి సహకరించిన మా బస్తీవాసులు, అన్నలు, పెద్దలు, గ్రామ పెద్దలు అందరికీ మా భద్రకాళి సేవా సమితి తరఫున పేరున హృదయపూర్వక ధన్యవాదాలని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.